కళ్యాణదుర్గం నియోజకవర్గంలో మద్యం షాపులు నిర్వహిస్తున్న ఓ వైన్స్ లో అధిక ధరలకు మద్యం విక్రయిస్తుంటే మద్యం ప్రియులు బాధితులు ధర్నాలతో నిరసన వ్యక్తం చేయవచ్చని ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ నాయకులు చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. కళ్యాణదుర్గం ప్రజావేదికలో ఎమ్మెల్యే సురేంద్రబాబు ఆదేశాలతో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నేతలు మాట్లాడుతూ మద్యం దుకాణాలు గ్రామాల్లో బెల్ట్ షాపులలో ప్రతి మద్యం సీసాపై 30 నుండి 60 రూపాయల దాకా అదనంగా వసూలు చేసి ఆ డబ్బులతోనే ఎమ్మెల్యే దాన ధర్మాలు చేస్తున్నారని ఆరోపించడం అసత్యమని వారు పేర్కొన్నారు. ఒక ప్రముఖ నిర్మాణ సంస్థకు అధిపతిగా శ్రీమంతుడిగా ఉన్న ఎమ్మెల్యే సురేంద్రబాబుకు మద్యం సీసాలపై వచ్చే చిల్లర డబ్బులను తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. కేవలం వైసీపీ సమన్వయకర్త తల్లారి రంగయ్య అసత్యాలను ప్రచారం చేసి వైసీపీ ఎమ్మెల్యేపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో వైపీ రమేష్, నీలా, స్వామి, ధనంజయ ప్రియ, అరుణ పాల్గొన్నారు. ఈ 2 సంవత్సరాల కాలంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు నడిపిస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏదో విధంగా అపాసుపాలు చేయాలని, అందులోనూ వైసీపీ వాళ్ళ రాజకీయ ఉనికి కోసం ఏదో 2 సంవత్సరాల పరిపాలన పైన ఏదో కార్యక్రమం చేస్తున్నారు. చేసుకోండి, అది మీ ఇష్టం. ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా ఒక రాజకీయ పార్టీగా మీ ఉనికి కోసం మీరు పడే పాటలు ఉంటాయి, దాన్ని మేము కాదనం. మేము డబ్బులు వేసి అన్యాయంగా ఎక్కువ తీసుకుంటున్నారని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ తల్లారి రంగయ్య గారు చెప్తున్నారు. నేను ఏమంటానంటే, వాళ్ళకి ఇలా అన్యాయంగా మాట్లాడడం, కావాలని చెప్పి డబ్బులు ఎక్కువ వేసి మళ్ళీ రిటర్న్ ఇప్పించుకోవడం వాళ్ళకి ఇదే కొత్త కాదు. సొంత బాబాయిల గొడ్డల కొట్టుతో వేసి గుండె పోటీ చెప్పినటువంటి వ్యక్తులు ఫోన్పేలో 100 రూపాయలు ఉన్నటువంటి బాటిల్ను 150 రూపాయలు వేసి, అన్నా బై మిస్టేక్ 100 రూపాయల బదులుగా 120 వేసానన్నా, 20 రూపాయలు వాపస్ ఇవ్వండి అన్న చెప్పి చెప్పలేరా అని చెప్పింది మిమ్మల్ని అడుగుతున్నాం. మీరు అనవసరంగా మా ఎమ్మెల్యే సార్ మీద కావాలనే బురద చల్లుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో 3,200 నుంచి 3,500 కోట్ల స్కామ్ అయితే మద్యం కుంభకోణం జరిగింది. అప్పుడు దీని గురించి ఎందుకు ప్రశ్నించలేదు? ఎంతో మంది ఆడవాళ్ళ తాలిబొట్లు తెగినాయి. మద్యం వాళ్ళు లోకల్ బ్రాండ్ తయారు చేస్తారు. ఆ లోకల్ బ్రాండ్ మద్యం తాగడం వల్ల అమాయకమైన ఆడవాళ్ళ జీవితం తాలిబొట్లు తెగి ఇప్పుడు ఎలాంటి స్థితిలో ఉన్నారు? మగవాడి సపోర్ట్ లేకపోతే ఆడవాళ్ళ జీవితం ఎలా ఉంటుంది? అలాంటి మద్యాన్ని గత ప్రభుత్వమైన వైసీపీ తయారు చేయబట్టే కదా. అప్పుడు ఎందుకు మీరు ప్రశ్నించలేదు? ఇప్పుడు ప్రభుత్వం మద్యం చాలా మంచిగా అమ్ముతున్నారని నేను విన్నాను, నాకైతే తెలియదు. కానీ అందరూ ప్రజల దగ్గరికి పోయి మేము ఎలా ఉంది అని అడిగినప్పుడు గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం నాణ్యమైన మందును తయారు చేసి అమ్ముతున్నారని తెలిపారు. అలాగే లోకల్ బ్రాండ్ తయారు చేస్తారు. మన దేశంలో ఉన్న ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆ మద్యం బ్రాండ్ ఎక్కడ లభించదు. ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే 2019 నుంచి 2024 గత వైసీపీ ప్రభుత్వంలో మాత్రమే అమ్మడం జరిగింది. ధర కంటే ఎక్కువ ధరకు అమ్ముతున్నారు అనేది ఆయన యొక్క ఆరోపణ. మనం దాని గురించి ఇప్పుడు నేను ప్రెస్కి చెప్పే సమాధానం ఏంటంటే, మద్యం ఎంత ధరకు అమ్మాలి, ఎలా అమ్మాలి, ప్రతిదీ కూడా ప్రభుత్వం ఒక రేట్ నిర్ణయించి ఉంటుంది. బాటిల్ పైన ఏం రేట్ ఉంటుందో అదే రేటే వాళ్ళు ఫోన్పేనా, యూపీఐ తదితర ఏ విధంగానైనా వాళ్ళు చెల్లిస్తూ ఉంటారు. అది ఎక్కువగా చెల్లిస్తున్నారు, తీసుకుంటున్నారు అనేది వాళ్ళ యొక్క ఆరోపణ. అయితే దానికి ఒక ప్రక్రియ ఖచ్చితంగా ఉంటుంది. ప్రజలు ఒకరిద్దరు కాదు కదా, అంతమంది ఆ మద్యాన్ని సేవించేటువంటి వారు ఖచ్చితంగా ఇలా జరిగి ఉంటే వాళ్ళే ముందు ధర్నా కూర్చుంటారండి. వాళ్ళే ముందు ధర్నా కూర్చుంటారు. ఎక్కడ ఒక ధర్నా చేయలేదు. మద్యం మిత్రులందరూ కూడా ప్రతి ఒక్కరిని గౌరవించాలి కాబట్టి నేను చెప్తున్నాను, ఎక్కడ ధర్నా చేయలేదు, క్రియ లేదు, ప్రక్రియ లేదు, ఏం లేదు. రంగయ్య గారికి మాత్రమే మద్యం ఎక్కువ రేటుకు లభిస్తుందేమో, ఆయన ఏమన్నా వెళ్ళి కొన్నాడా లేదా కొనిపించాడా ఆలోచించాలి. ఒకవేళ నిజంగానే మద్యం ఎక్కువ రేటుకు అమ్ముతున్నారంటే వాళ్ళు ఎవరిని సంప్రదించవచ్చు? దానికి ఒక ప్రాసెస్ ఉంది కదా, కేసు పెట్టచ్చు, న్యాయస్థానాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. లేదంటే ఇదిగో వాళ్ళకు ఒక ఆధారంతో పాటు ఇదిగో సిట్ ఇవన్నీ ఉన్నాయి కదా, అదేవిధంగా ఎంక్వైరీ వేయచ్చు. అంతేగాని ఇష్టానుసారంగా
మిస్టర్ రంగయ్య గారు, మీరు నోరు పారేసుకోవడము సబబు కానే కాదు. మీరు ఏం ఆరాటం చేస్తున్నారండి? ఏం పోరాటం చేస్తున్నారు? మేము పోరాటం చేస్తున్నాం అంటున్నారు. దేనికోసం? మీది అసలు పోరాటమే కాదు. మీ ఆరాటం మొత్తం మీ యొక్క ఉనికిని కాపాడుకోవడం మాత్రమే. ఆ ఉనికిని కాపాడుకోవడానికి ప్రజల్లోకి వెళ్ళండి, అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడండి. మాజీ ఎంపీ తలా రంగయ్య గారు మా కళ్యాణదుర్గం శాసనసభ్యులు అమ్మినేని సురేంద్రబాబు గారి పైన తరచూ విమర్శలు చేస్తూ ఉంటాడు. ఆయన ఎందుకు ఆ విమర్శలు చేస్తూ ఉంటే తన ఉనికి కోసం, రాజకీయ ఉనికి కోసం ఈ విధమైనటువంటి పాటలన్నీ కొడుతూ ఉంటాడు. ఏం సబ్జెక్ట్ ఏమి లేదు, ఆయన ఏం మాట్లాడితే అదే సబ్జెక్ట్ అవుతుందని ఉద్దేశించి ఆయన మాట్లాడతారు. ఈ లిక్కర్ ముఖ్యంగా ఇప్పుడు ఎక్సైజ్ అబ్కారీ శాఖ నిబంధనల మీదకే లిక్కర్ అమ్మకాలు అనేది జరుగుతూ ఉంటుంది. ఎక్సైజ్ శాఖ అక్కడ ఏదైనా వీళ్ళు రిపోర్ట్ చేస్తే తప్పులు జరిగిందని భావిస్తే అక్కడ రిపోర్ట్ చేస్తే వాళ్ళు గవర్నమెంట్ తరఫున ఎంక్వైరీ చేసి ఇది నిజమా కాదని తెలుస్తారు. ప్రాపర్ ఛానల్ అనేది తెలిసినా కూడా నువ్వు ఇక్కడ ప్రజల్లోకి వచ్చి డబ్బు ఎక్కువ తీసుకున్నారు అది అని టెక్నికల్గా దాన్ని ఫోన్పే చేయడం, మా సోదరుడు నీరాస్వామి చెప్పినట్టు ఫోన్పే చేయడం, మళ్ళీ వెనక్కి తీసుకోవడము, ఇవన్నీ ఈ విధంగా చేసి ప్రజల్ని మభ్యపెట్టి తన రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి మాత్రమే ఈ ప్రయత్నాలు చేస్తున్నాడు అనేది నేను స్పష్టంగా చెప్పదలుచుకుంటాను సార్. బట్ నెక్స్ట్ ఇప్పుడు రైతాంగం కోసం కాలువలు తవ్వుతున్నారు. పొంగునూరు బ్రాంచ్ కెనాల్ ఎక్కువ తవ్వినప్పుడు మా ఎస్ఆర్సి కంపెనీ వాళ్ళు చేస్తుండేది నాణ్యత లేకున్నట్లు పనులు చేస్తున్నారు అంటే అంటున్నారు. ఇతర రాష్ట్రాల్లో కూడా పనులు చేస్తున్నారు. నాణ్యత ప్రమాణాలు, ఇంజనీరింగ్ నాణ్యత ప్రమాణాలు స్పష్టంగా పాటించడం వల్లే వాళ్ళకి ఇతర రాష్ట్రాల్లోనూ, దేశంలో ఇతర ప్రాంతాల్లోనూ వాళ్ళకి కాంట్రాక్ట్ ఇస్తున్నారు. ఇంజనీరింగ్ సర్టిఫికేట్ మహా మేధావులు వచ్చి వాటిని క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి చెక్ చేసిన తర్వాతే బిల్స్ శాంక్షన్ చేస్తారు. కాబట్టి నిరాధారమైనటువంటి ఆరోపణలు ఇప్పటికైనా మార్పులు విజ్ఞప్తి చేస్తున్నాం. మా ఎమ్మెల్యే గారు ఇది మద్యం కొనుగోలు ద్వారా వచ్చినటువంటి, అమ్మకాల ద్వారా వచ్చినటువంటి డబ్బులతో విగ్రహాలకి ఇతరత్ర దాన ధర్మాలకి ఇస్తారంటే చెప్తున్నారు. ఆయనకి అటువంటి దృష్టికి ఇంతవరకు పట్టేది చరిత్రలో నవ్వుతూ నా భవిష్యత్తే. ఆ రకంగా ఈ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో తన సొంత డబ్బులు వెచ్చించి బీదా సాధనిస్తూ విరాళాలిస్తూ దాన ధర్మాలు చేస్తున్నారు. ఆయనే అంటాడు తరచూ ఆగర్భ శ్రీమంతుడు వారు మొదటి నుంచి ఆగర్భ శ్రీమంతుడు కాబట్టి ఆయన ప్రజల బాగోగుల కోసం డబ్బులన్నీ ఈ విధంగా విరాళాలు ఇచ్చి ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు. మా గుందిప్పి మండలంలో ఎలక్షన్కి ఆయన అభ్యర్థిగా ఇంకా ఆయన డిక్లేర్ కూడా కాలేదు. అప్పటికే 25 లక్షల రూపాయలు వ్యక్తిగతంగా విరాళాలు ఇచ్చారు. అప్పుడేం ఆయన మద్యం వ్యాపారం చేయలేదు. ఆయన అప్పటికి ఆ విధంగా అనుకుంటే అప్పటికే 25 లక్షల రూపాయలు వ్యక్తిగతంగా విరాళాలు అందజేశారు. ఆయనకి ప్రజాసేవ పట్ల అంకితభావం ఉంది. మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో ఒక స్థాయిలో పనిచేయాలనే ఉద్దేశంతో ప్రయత్నాలు చేశారు. అనివార్య కారణాల వల్ల ఎమ్మెల్యే టికెట్ సకాలంలో రాలేకపోయింది. మళ్ళీ ఇటీవల అవకాశం వచ్చింది. ఇప్పుడు ఆ స్థాయికి తగ్గట్టుగా ఆయన వ్యవహరిస్తూ ప్రజల సంక్షేమం కోసం, ఈ కళ్యాణదుర్గం నియోజకవర్గ అభివృద్ధి కోసం, కరువు నివారించడం కోసం ఆయన శక్తివంచనం లేకున్నట్లు కృషి చేస్తారు. ఇప్పటికైనా కళ్యాణదుర్గం శాసనసభ్యుల పనితీరుని మీరు ఈ విధంగా మాట్లాడడం మీ స్థాయికి తగదని ఇంకొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు.